ప్రమాదాల నివారణ లక్ష్యంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాల్నగర్ పోలీసులు ఎన్ఎస్కేకే హైస్కూల్ ఫిరోజ్ కూడా నందు అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని బాల్నగర్ సీఐ నరసింహరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థులకు చిన్నతనం నుంచి ట్రాఫిక్ నియమాలపై, డ్రగ్ల దుష్ప్రభావాలపై జాగ్రత్తలు అవగాహన కల్పించి భవిష్యత్తులో బాధ్యతాయుతమైన పౌరులుగా మార్చడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని సీఐ నరసింహరావు తెలిపారు. స్కూల్ ప్రిన్సిపల్ ఎం సునీత అతిథులను స్వాగతించి విద్యార్థులు సామాజిక బాధ్యతపై అవగాహన కల్పిస్తున్నందుకు పోలీసు అధికారులను అభినందించి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా హెల్మెట్ వినియోగం, ట్రాఫిక్ నియమాలు పాటింపు, బాధ్యతాయుత ప్రవర్తన అవసరాన్ని అధికారులు విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి అదనపు డీసీపీ సుదర్శన్ మాట్లాడుతూ ప్రాణాలు విలువలను గుర్తించి రోడ్లపై బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు. వ్యక్తిగత అనుభవాలపై ఆలోచించాలంటూ విద్యార్థులను ప్రోత్సహించారు. రోడ్డు ప్రమాదాల వల్ల కలిగే భావోద్వేగ సామాజిక ప్రభావాలను వివరించారు. ట్రాఫిక్ భద్రత కోసం తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు చేపడుతున్న చర్యలను వెల్లడించారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ వినియోగం ప్రమాదాలకు ప్రధాన కారణమని హెచ్చరించారు. మనము బ్రతుకుంటే ఎక్కడికైనా పోతాం, అంతేనా? ఏమా తెలుసు కదా, ఎవరి 2 days ఎవరి ఉండే మా ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు నైట్ 3 పోయారు, స్పీడ్ పోయి కొట్టేశారు. అందులో 2 స్పాటెడ్, ఇంక 2 అలా ఉన్నారు. వాళ్ళ లైఫ్ ప్రోగ్రామ్స్ లో అంటే ఈ ఐసీలో ఉన్నారు. అంటే మనం కూర్చోడు 100 years అనుకుందాం. మధ్యలో 3 persons బైక్ నడుపుతా ఉంటుంటే మన ఈటీఆర్ హాస్పిటల్ దాని తర్వాత నో గ్యాస్ స్టేషన్ ఉంది కదా, కరెక్ట్ దానికైనా రైట్ సైడ్ డివైడర్ కొట్టుకొని పడితే ఇమ్మీడియట్ గా ఆన్ ది స్పాట్ లో ఒక అబ్బాయి చనిపోయాడు. నేమ్ భరత్ 18 years అండ్ శరత్ అండ్ వినీత్ ఇద్దరు కూడా ఇంకా అండర్ ట్రీట్మెంట్ జాబ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా డేంజర్స్ లోనే ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, స్పీడ్ రైడింగ్ అనేటువంటిది ఎంత డేంజర్ అనేటువంటి మొత్తం ప్రాణాలను కలిగి ఉంటుంది. సో కాబట్టి మీ అందరూ మనసులో ఫిక్స్ అయిపోవాలి. సార్ చెప్పినట్టే ఇంటికి వెళ్ళిన తర్వాత డెఫినెట్ గా మీ పేరెంట్స్. వెరీ గుడ్ మార్నింగ్, మై సెల్ఫ్ డాక్టర్ హరీనా, పీడియాట్రిషియన్, డాక్టర్ ఇన్ ఆర్ఎస్సి హాస్పిటల్స్ లో యాజ్ ఎ పీడియాట్రిషియన్ కన్సల్టెంట్ గా వర్క్ చేస్తున్నాను. వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్. ఐ యామ్ వెరీ థాంక్ఫుల్ టు యు సర్ అండ్ రెస్పెక్టెడ్ మేనేజర్. పిల్లలకి ఇప్పుడు ఇక్కడ ఉన్న టాపిక్ గురించి ఏదైతే అవగాహన చెప్తున్నారో అరైవ్ అనేసి చాలా అద్భుతంగా ఉంది. అంబులెన్స్ అంటే వచ్చిన తర్వాత ఇమిడియట్ గా కేర్ఫుల్ గా స్పైన్ ప్రాబ్లమ్స్ సో దిస్ ఇస్ ద మెయిన్. చాలా మంది చూస్తారు కదా వాటర్ అప్పుడు ఎలా వెళ్ళాలి దాంట్లో అనేసి. ఇవి కాకుండా మీకు మినిట్స్ చెప్తాను. బికాస్ ఆఫ్ దిస్ సమ్మర్ వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ హీట్ ఎక్స్పోజర్ ఇన్ తెలంగాణ, లాట్ ఆఫ్ వాటర్. స్కూల్ ఇంట్లో నుంచి స్కూల్కి వస్తున్నప్పుడు ఒక వాటర్ బాటిల్ కాకుండా 2 వాటర్ బాటిల్ తెచ్చుకోండి. ఎందుకంటే ఇంత హీట్ వేవ్ చాలా పెరగబోతుంది, డీహైడ్రేషన్ అవుతుంది. డీహైడ్రేషన్ వల్ల రోడ్ దాటుతున్నప్పుడు కళ్ళు తిరుగుతాయి. ఇంటికి దగ్గర ఉన్న వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే మళ్ళీ రోడ్డు మీద పడతారు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఓకే, సో మేక్ షూర్ దట్ యు స్టే హైడ్రేటెడ్ అండ్ విష్ యు ఆల్ ద వెరీ బెస్ట్. ఎనీ డౌట్స్ యు కెన్ కాంటాక్ట్. ఓకే ఓకే, ఆఫ్ కోర్స్ మీరు ఎంత స్టాండర్డ్ వచ్చింది అనుకోండి, కానీ మీరు ఉంటుంది రైట్. ఈ రోజు ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి వీడియో చూపించారు. జనరల్ గా ఏంటంటే ఏ క్లాస్ అని అంతా ఎవరు లేపట్లేదా? అలా మీ వీడియో తీసుకొచ్చి మీకే చూపించారు. నిన్న లేదా భయం ఏ రోజు చదవాలి ఎంత 18 years కాబట్టి మనము ఎలిజిబుల్ కాదు. మనం డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. పేరెంట్స్ ఉన్నప్పుడు మీరు రోడ్డు మీద వెహికల్ నడపడం వల్ల వచ్చే ఇబ్బంది ఏంటంటే మీరు స్వయం నింపుకున్నారు. ఇందాక వీడియో చూసినట్టు జీబ్రా క్రాసింగ్ ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పారు. అదేవిధంగా మన మామూలుగా కూడా ఎగ్జాంపుల్స్ చెప్పారు సార్. అలాగే డాక్టర్ గారు అయితే మరి ప్రాక్టికల్ చూపించారు. అందరికీ ధన్యవాదాలు సార్. అలాగే ఈ కార్యక్రమానికి నిర్వహించడానికి సహకరించినటువంటి ఏర్పాటు చేసినటువంటి స్కూల్ యాజమాన్యానికి, ప్రిన్సిపల్ గారికి, టీచర్స్ కి ధన్యవాదాలు సార్. అలాగే కార్యక్రమానికి సమాధానం
గారికి ఆర్జీ మా సిబ్బందికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ గంట సేపు అంత పేషెన్స్ గా ఇక్కడ కూర్చొని మా యొక్క కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరికీ మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా మా ఆఫీసర్స్ చెప్పినటువంటి ప్రతి మాట మీరు నెక్స్ట్ ఈ రోజు నుంచి అమలు చేస్తూ ఈ యొక్క జీవితంలో మంచి పౌరులుగా ఉండాలని ఆశిస్తున్నాం సార్. అందరూ థ్యాంక్ యూ సార్. చెప్పండి. నీకు బండి ఇవ్వడమే వాళ్ళు చేసిన తప్పు. 18 years కంప్లీట్ కాని వాళ్ళకి బండి ఇవ్వడమే వాళ్ళు చేసిన తప్పు. మీరు మైనర్ తెలిసి కూడా వాళ్ళకి బండి ఇస్తే అన్నెసెసరీగా వాళ్ళు రిస్క్ లో పెట్టుకోవడం అవుతాము. రోడ్డు మీద ఎన్ని పరిస్థితుల్లో 2 వీలర్ తీసుకెళ్ళొద్దు. రెండో విషయం, మెయిన్ మనకి అయ్యే యాక్సిడెంట్ వల్ల ఇప్పుడు మనకి ప్రపంచంలో ఒక యుద్ధం నడుస్తుంది. ఏంటది? గట్టిగా ఏంటది? ఆల్మోస్ట్ 2 months అయిందా? ఇప్పటివరకు ఎంతమంది చనిపోయి ఉంటారు అందులో? గెస్, ఎనీ వైల్డ్ గెస్?